హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి భీమవరం వారి పికిల్స్లో చికెన్ పికిల్ అయితే చేయబోతున్నానండి. నేనైతే 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. దీన్ని ఒక 4-5 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అయితే పసుపునైతే యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ రెండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని అయితే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మామూలుగా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. దీన్ని సిమ్లో పెట్టుకుని ఉంచుకుని ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే ఒక 40% వరకు ఇది బాయిల్ అవుతుంది. ఎందుకంటే నీ స్మెల్ లేకుండా ఉండాలి. అందుకని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా అయితే వస్తుందండి. తర్వాత ఆయిల్ని అయితే పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకుని 1 కేజీ చికెన్ కదా, 1/2 కేజీ ఒకసారి 1/2 కేజీ ఒకసారి 2 టైప్స్ కింద 2 సార్లు వేయించుకుని తీసుకోవాలండి. డీప్ ఫ్రై సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇది లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తుంది. వచ్చే వరకు మెల్లగా సిమ్లో పెట్టుకుని కదుపుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం ఒకే గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని ఇలా అయితే వస్తుందండి గోల్డెన్ కలర్లోకి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చండి వెల్లుల్లిపాయ అల్లం తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని తీసుకుని రెండు కూడా పేస్ట్ చేసుకోవాలండి. మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర, లవంగం, చెక్క కూడా తీసుకుని ఇవన్నీ కూడా అండి ఒక గిన్నెలోకి తీసుకుని మెల్లగా సిమ్లో పెట్టుకుని నీట్గా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా మిక్సీలోకి తీసుకుని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పౌడర్ కూడా రెడీ అయిన తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని 15 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత కట్టేసిన తర్వాత అప్పుడు కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసిన పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్, అవి కూడా దీంట్లో వేసి మొత్తం మిక్స్ చేసేసానండి. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇదండి. 1 కేజీ చికెన్ పికిల్ రెడీ అయ్యింది.